హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు మనం ఈ బ్లాగ్లో ప్రహల్గామ్ నుండి మినీ స్విట్జర్లాండ్కి అయితే వెళ్ళబోతున్నాము. మినీ స్విట్జర్లాండ్ వెళ్ళడానికి అయితే హార్స్ మాట్లాడాము, నలుగురికి రెండు, ఒక దాని మీద ఇద్దరు వెళ్ళడానికి అయితే. నేను 600 నుంచి స్టార్ట్ చేశాను, అది 1500 నుంచి వచ్చాడు. ఫైనల్గా అయితే ఇంకా 1000 అయితే తీసుకుంటున్నారు. యాక్చువల్లీ మామూలుగా అయితే 800-900 కూడా వస్తారు, బట్ ఇద్దరు కాబట్టి నేను కూడా ఆ రేటుకి ఓకే సర్లే ఇంకెళ్దాంలే అని చెప్పి స్టార్ట్ అయ్యాము. వెనకాల అన్నీ గుర్రాలే. ఎక్కిన గుర్రాలకి దిగినవి అన్నీ కూడా సేమ్ వేలో అయితే వెళ్తున్నాయి. సో మాకైతే మాత్రం చూసారా, ఈ పక్క నుంచి అయితే వెళ్తున్నాయి. ఈ పక్కనంతా లోయ, ఒక్కవేళ కానీ గుర్రం కానీ అటు ఇటు పడిందా కిందకి వెళ్ళిపోయినట్టే. కానీ మంచిగా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతారు ఖచ్చితంగా అయితే. కానీ ఎవరు హార్స్ మీద వెళ్ళినా సరే అస్సలు భయపడాల్సిన అవసరం అయితే లేదు. చాలా బాగా బ్యాలెన్సింగ్ చేసుకుని అయితే వెళ్తున్నాయి. మన రెండు గుర్రాలని తీసుకెళ్ళడానికి ఒక పర్సన్ అయితే ఉన్నారు. అతను చాలా సేఫ్గా అయితే మనల్ని తీసుకెళ్ళడానికి ఉంటారు. ప్రతి గుర్రం దగ్గర కూడా ఉంటారు. సో మనకైతే రెండు గుర్రాలకి ఒక పర్సన్ అయితే వచ్చారు మనతో పాటు. సో అది కనిపిస్తుంది కదా, అది మినీ స్విట్జర్లాండ్కి మెయిన్ ఎంట్రన్స్. అది మేమైతే లోపలికి వచ్చాం. అడల్ట్స్కి వచ్చేసరికి 35 రూపీస్ తీసుకుంటున్నారు, అలాగే చిల్డ్రన్స్ అయితే 15 రూపీస్. టోటల్ మా 4 మెంబర్స్కి కూడా 100 రూపీస్ అయితే అయింది. ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి చేయడానికి. చలేస్తుందా? సో ఇక్కడైతే జిప్ లైన్ ఉంది, జిప్ లైన్. మేమైతే ఇక్కడ కూర్చొని కొంచెం రిలాక్స్ అవుతున్నాము. పిల్లలు కూడా ఏం తినలేదు, వాళ్ళకి బిస్కెట్స్ వాటర్స్ అవి అయితే మేము క్యారీ చేస్తున్నాం కదా, సో వాళ్ళు తింటున్నారు. ఇక్కడ లొకేషన్ అది అయితే మాత్రం చాలా కూల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. బట్ మనం ఏంటంటే కొంచెం స్నో టైంలో వస్తుంటే ఇదంతా కూడా చెట్ల మీద గట్టా స్నో అయితే కనబడదును. బట్ ఇప్పుడైతే మొత్తం గ్రీనరీగా అయితే ఉన్నది, ఇక్కడ ఎటువంటి స్నో అయితే ఏం లేదు. సో ఇక్కడైతే యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి, సో మనం అవి కూడా ట్రై చేయొచ్చు. బట్ మేమైతే కొంచెం కూర్చొని రిలాక్స్ అవుతున్నాం. సో ఇక్కడ నుంచి వ్యూస్ చూస్తున్నారు కదా, ఎలా ఉన్నాయనేది కింద కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. డ్రోన్ ఫ్లై చేస్తున్నాను, ఆ వ్యూస్ కూడా చూసి ఎంజాయ్ చేయండి. సడన్గా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది, వర్షం పడిపోతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా వర్షం పెద్ద అయితే మాత్రం ఇక్కడే ఉండిపోతాం. వాళ్ళు పెద్ద అయిపోయింది, మదో ఉండిపోవడం బెటర్. సో ఒకసారి క్లైమేట్ చూడండి, ఒక్క సడన్గా చేంజ్ అయిపోయింది. సో స్టార్ట్ అయిపోయాం ఎక్కడి నుండి కిందకి. ఇప్పుడు వర్షం అయితే పడింది, వర్షం పడి జస్ట్ ఇప్పుడు ఆగింది. ఇంక మేము స్టార్ట్ అయిపోతున్నాం. క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదండి. మనం ఆ పైన స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడు మీ వెనకాల ఉన్నదంతా కూడా
దీన్ని దున్నల్ వ్యాలీ అని చెప్పి అంటారు. వర్షం కొంచెం తగ్గింది, మేమైతే స్టార్ట్ అయిపోయాము. కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడైతే అసలు మినిమం వర్షం అయితే ఏమీ లేదు. చూడండి ఎక్కడికి వెళ్తాడు. అరే పట్టుకొని కూర్చోరా. ఓహో, ఇక్కడ చాలా డౌన్ గా ఉంది. మీరు ఎప్పుడైనా హార్స్ ఎక్కినప్పుడు ఏంటంటే ఆ హార్స్ పైకి వెళ్తున్నప్పుడు మీరు బ్యాలెన్సింగ్ అంతా కూడా ముందుకైతే పెట్టాలి. సో దిగుతున్నప్పుడు బ్యాలెన్సింగ్ మొత్తం మన బాడీ వెయిట్ అంతా కూడా వెనక్కి పెట్టాలి. సో ఆల్మోస్ట్ కిందకైతే వచ్చాము. మనోడైతే కొన్ని ప్లేసెస్ చూపించే మహారాజు ఉన్నదంట, కూర్చుందంట, అలాగే తపస్సు చేసుకుందని, లేకపోతే అలా వాటర్ ఫాల్స్ అనేవని. కానీ అవన్నీ కవర్ చేసేదానికి అయితే గుర్రం మీద చాలా కష్టం. ఎక్కడ ఇది ఆల్మోస్ట్ చాలా డౌన్లో ఉంటుంది. సో అందుకే మనకైతే మొబైల్ కూడా తీయడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు కూడా చూడండి ఎంత డౌన్లోకి వెళ్తుందో. సో అది సంగతి. అయితే తన్వి ఎలా ఉంది తన్వి? తన్వి అటు చూడు, కెమెరా వైపు చూడు, కెమెరా వైపు చూడు. తన్విది లాలీపాప్ పడిపోయింది కింద, అందుకే చూడట్లే. కింద నుంచి ఏం చెప్పినా సరే వాళ్ళు ఏమీ నమ్మొద్దు. మీరు నాకు డైరెక్ట్గా తీసుకెళ్ళమని చెప్పండి చాలు. ఎందుకంటే వెళ్ళే దారిలోనే ఇవన్నీ కనిపిస్తాయి మీకు కూడా. నుంచి అయితే కిందకి దిగిపోయి గుర్రం పేమెంట్ అయితే అయిపోయింది. సో ఒకదానికి 1000 అయితే ఇచ్చాము. అలాగే మనం తీసుకొచ్చిన 200, టోటల్ 2200 అయింది. సో హ్యాపీగా బాగా పైకి వెళ్ళి చూసుకొని కిందకైతే వచ్చాము. సో ఇక్కడ నుంచి మనం చందన్వారి లేదా ఆరు విలేజ్ ఉన్నది కదా, అక్కడికి ఒకసారి చూసుకొని అక్కడి నుంచి మనం స్టార్ట్ అలా ఎటు చూసినా. సో కిందకు వచ్చిన తర్వాత ఇక్కడైతే జస్ట్ మినీ లంచ్ అయితే చేసాము. ఒక బ్రెడ్ ఆమ్లెట్స్ 4, ఇంకా మనకి మ్యాగీ అయితే తీసుకున్నాము. ఏదైనా సరే ఇక్కడ 40 రూపీస్ అయితే తీసుకున్నారు. సో ఇక్కడైతే అయిపోయింది. మేము తీసుకొచ్చిన ఫుడ్ కూడా కొంచెం తీసుకున్నాము ఇక్కడే. సో ఇక్కడ నుంచి మనం చందనవారి జస్ట్ ఒక 17 కిలోమీటర్స్ అయితే ఉంది. అప్రాక్స్గా ఒక 30 to 40 మినిట్స్ అయితే పడుతుంది. సో ముందు ఇక్కడైతే అక్కడికి వెళ్ళి చూడడానికి ఏముండదు, జస్ట్ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ అయితే చూడొచ్చు. సో అంతే. అలాగే వ్యాలీ ఎలా ఉందని కూడా మనం చూద్దాం. అటు నుంచి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే చందన్వారి మన అమర్నాథ్ ట్రెక్కింగ్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఆరు వ్యాలీకి అయితే వెళ్తాము. ముందు చందన్వారి దగ్గరికి వెళ్ళి మనం ఎలాగా అమర్నాథ్ యాత్రకి వెళ్ళట్లేదు కాబట్టి ఆ దగ్గర వరకైనా వెళ్ళి వద్దామని చెప్పి ఫస్ట్ అటు అయితే నేను ప్రిఫర్ చేస్తున్నాను. సో అటు వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు టైం ఉంటే అప్పుడు ఆరు వ్యాలీకి వెళ్తాము. ఈ పైన చూస్తున్నారా, అంతా స్నో మౌంటైన్స్. ఇక్కడ నుంచి అయితే ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. సో టైం వచ్చి 4 o'clock అయితే అవుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చందన్వారి అమర్నాథ్ ఫస్ట్ ట్రెక్కింగ్ స్టెప్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే నేను క్లోజ్ చేస్తున్నాను. మనం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో చందన్వారి చూద్దాం.